మనకి చిన్నప్పుడు పిల్లలకి బర్త్‌డేకి, ఏదైనా ఫంక్షన్‌లకి, ఫెస్టివల్స్‌కి డబ్బులిస్తూ ఉండేవాళ్ళండి. డబ్బులి చుట్టాలందరొచ్చి డబ్బులియంగానే వెంటనే అమ్మనో, నాన్నో వచ్చి "ఎంత డబ్బులొచ్చాయి? మొత్తం ఇచ్చేసేయి" అంటే, "ఏయ్! ఇది నాకొచ్చింది. నా పుట్టినరోజుకొచ్చింది." అంటే, "నీ పుట్టినరోజుకే వచ్చాయి. నీవే ఉంటాయి. నాకియ్యి ఫస్ట్" అని మొత్తం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళేం ఉంచుకోరండి. ఒక చిన్న మాకు సీతాఫలం లాంటి ఒక దాన్నేమంటారు పిగ్గీ బ్యాంక్ అంటారు. ఆ! అలాంటిది ఒకటుండేదనమాట. మట్టితో చేసింది. దాంట్లో వేసేవారు. దీంట్లో వేసుకో, దీంట్లో పెట్టుకో, నీకు అవసరం వచ్చినప్పుడు పలగొట్టి తీసుకుందు గాని అని మొత్తం డబ్బులేసేస్తారు. ఎందుకండి? చిన్న పిల్లల చేతిలో ఉంటే ఎలాగైనా పాడు చేస్తారేమో అని భయం. అలా అని వాళ్ళ ఖర్చులకు వాళ్ళు ఉపయోగించుకోవట్లేదండి. మన కోసం పెట్టి ఉంచారు. ఎప్పుడైనా సరి అయిన సమయానికి ఇద్దాము అని. అవునా? కాదా? చెప్పండి. అలానే మనం ఎలాగైతే మన పిల్లల గురించి ఆలోచిస్తున్నామో, భగవానుడు మన గురించి ఆలోచిస్తున్నాడండి. అయ్యో! వీళ్ళకి ఫలితాలొచ్చేస్తే ఇప్పుడేమన్నా పాడు చేసేసుకుంటారేమో, దాన్ని నా దగ్గర పెట్టుకుంటా, నాకివ్వమంటా, వారికెప్పుడు కావాలో అప్పుడు నేనిస్తా. అందుకే భగవంతుడు అంటున్నాడు కర్మ చెయ్యి. ఆ ఫలితాన్ని ఆశించకు. ఫలితం కోసం పని చేయకు. నీ బాధ్యతగా చెయ్యి దాన్ని. సిన్సియర్‌గా చెయ్యి. సీరియస్‌గా చెయ్యి. ఒక చిన్న విషయం చెప్తానండి. ఒకాయన వాళ్ళ పిల్లవాడిని అమెరికాకి పంపించాడట చదివించడానికి. సరే అని ఆ పిల్లవాడు అక్కడ బాగా చదువుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం రాంగానే డబ్బులు బాగొస్తున్నాయి. ఆ! ఒకసారి వాళ్ళ నాన్నగారు ఫోను చేసి అడిగారు, "నాన్న ఎన్ని డాలర్లు ఖర్చవుతాయి నీకు ప్రతి నెలకి" అనంటే, "హౌస్ రెంట్ ఇంత డాలర్లు, ఇలా బయటికెళ్ళడానికి ఇంత, తినడానికి ఇంత" అని రాశారు. అయితే $3000 నాన్న ఇంత ఖర్చవుతుందంటే, $3000 నీ దగ్గర పెట్టుకొని మిగతాదంతా నా బ్యాంక్‌లో ఏసేయి. అనేసరికి ఆ పిల్లవాడు బాధ్యతగా తండ్రి నుండే గౌరవంతో మొత్తం డబ్బులన్నీ తీసి బ్యాంక్‌లో ఏసేస్తుండేవాడు. మిగతా స్నేహితులందరూ తిరగటము, పిచ్చి పిచ్చి పనులు చేయటము, రేసింగ్ చేయటమని, డ్రగ్స్ అని, ఇవన్నీ అన్ని పిచ్చి పనులలో ఉన్నాడు. కానీ వీడి దగ్గర చేయడానికి డబ్బులే లేవన్నమాట. ఎందుకంటే మొత్తం నాన్నగారికి ఇచ్చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలయిపోయాక వాళ్ళ నాన్నగారు పిలిచారు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక ఎప్పుడైతే ఆయన ఎళ్ళిపోతున్నారో మొత్తం డబ్బులు తీసి, "అయ్యా నాన్న నువ్విన్ని డబ్బులు నాకిన్ని సంవత్సరాల నుంచి చేశావు. మొత్తం నీ బ్యాంక్‌లో వేసేసా. ఇదిగో స్క్రీన్ షాట్" అని చూపించారు. అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు, "నాన్న ఎందుకు నాన్న నువ్వు అప్పటినుంచి డబ్బులు తీసేసుకున్నావు. ఇప్పుడెందుకిచ్చావు?" అంటే, "ఇప్పుడు నీకో తోడుంది నాన్న. నిన్ను మంచిగా ధార్మికంగా ఉంచే బాధ్యత ఆవిడ దగ్గర ఉంది కాబట్టి, ఈ డబ్బులన్నీ నువ్వు పాడు చేసుకోకుండా ఉంటావు కాబట్టి ఇప్పుడు నీకిచ్చేస్తున్నా." ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడు చేసేసుకుంటావేమో, నీకది మంచి కలగదేమో అని నా దగ్గర పెట్టుకున్నా. ఇది భగవంతుడు చేసే పనండి. అయ్యా! కర్మ చెయ్యండి, బాధ్యతాయుతంగా ఉండండి. కానీ ఫలితం కోసం చెయ్యకు. ఆ ఫలితాన్ని నాకివ్వు. నేను భద్రంగా ఉంచుతా. నీ దగ్గరికి మళ్ళీ ఇస్తా. దాన్ని జాగ్రత్తగా